శ్రీకారం చుట్టాలని నిరంతరం శ్రమించి ఒక రూపకల్పన అసద్ భాయ్ గారికి, ప్రతి ఒక్కరి నాగులగామ వెంకన్న గారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. ఎల్లిపాయలు పొట్టనిచ్చే మిషన్ అండి. మనం ఎల్లిపాయలు అందులో వేస్తే ఇలా పొట్టు తీసి వస్తున్నాయి. ఒకసారి చూడండి. ఇలా మీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్న నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. సంఘాలు మహిళలు లాభపడే విధంగా సమాజానికి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించే విధంగా పరస్పరంగా రెండు లాభాలు ఉన్నాయి. ఇంట్లో తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడంతో, తినే వస్తువులు అమ్ముకోవడంతో తయారు చేసినటువంటి దాన్ని మార్కెటింగ్ చేస్తే వచ్చే లాభం మహిళా సంఘాలకు, మహిళలకు వెళ్తుంది. వారు తయారు చేసేటువంటి వస్తువులు తినేవారికి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ రెండు ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రం ఈరోజు. కాబట్టి 574 సంఘాలంటే 5740 మంది మహిళలు ఉన్నారు. వారు ఎవరెవరైతే ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇష్టపడుతున్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. అయితే దాంతోపాటు ఇది కుటీర పరిశ్రమ, ఇది ఉపాధి పరిశ్రమ, కుటీర పరిశ్రమ. ఎవరిలో వాళ్ళే పెట్టుకోవచ్చు ఇది. కాబట్టి ఆ ముడి పదార్థాలను మంచి సరుకు తెచ్చుకొని ఇది ప్రాసెస్ చేసి పాకెట్ తయారు చేసి ఎక్కడో మార్కెట్ దొరకక ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ద్వారానే అంగన్వాడీ బిల్డింగ్లు, అంగన్వాడీ సెంటర్లకు, మధ్యాహ్న భోజన పథకాలకు, హాస్టళ్లకు, రెసిడెన్షియల్ స్కూళ్ళకు అన్ని తినే వస్తువులే. కాబట్టి అలాంటి సరుకును తయారు చేసే విధంగా వీళ్ళకు ప్రోత్సహించి ఆర్థిక పరిపుష్టి కలిగించి వారికి ఆర్థిక లాభం, ప్రజలకు ఆరోగ్య లాభం, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం జరుపుతున్నాం. దీనికి భగవంతుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మా ఆడబిడ్డలకు కూడా మంచి రోజు రావాలి. బాన్స్వాడ పట్టణం ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ ఒక లక్షాధికారిగా నా దగ్గర ₹1,00,000 నిలవ ఉన్నాయి అని చెప్పే స్థాయికి ఎదగాలి. ఆ విధంగా భగవంతుడు కూడా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.